హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 19ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. స్టోరీ లైన్లోకి వచ్చేసరికి మన హీరోయిన్ అయితే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఫుడ్ అనేది తీసుకువస్తుంది. ఇంకా అప్పుడే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడే మాటలు అయితే వినబడుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ యూ అయితే అంటది, నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు, కానీ నేను చేసిన డిజైన్స్కి వీడియోలో చూస్తే జీరో రెస్పాన్స్ అనేది వస్తుంది. నేను ఇంతలా కష్టపడుతున్నా ఎలాంటి రెస్పాన్స్ రావట్లా, నాకెందుకు కానీ చాలా భయం వేస్తుంది. ఇక్కడ ఏదైనా పోయిందంటే అది నా కారణంగానే అని చెప్పి అనేసరికి ఇక్కడ క్యూలింగ్ అయితే అంటదన్నమాట. ఎక్కువగా ఆలోచించి మాకు, నీ డిజైన్స్ చాలా బాగున్నాయి, నీ వల్ల ఎవరు ఫెయిల్ అవ్వము, నీ వల్లే సక్సెస్ అవుతాము అని చెప్పి ధైర్యాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇంకా వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవని చెప్పి హీరోయిన్కి కూడా అర్థమయ్యి ఎలాగైనా ఇక్కడ ఇన్వెస్ట్ అన్ని వెతకాలని చెప్పి ఇంకా వాళ్ళ డిజైన్స్ అనేవి చాలామంది ఇన్వెస్టర్స్కి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. అలా ప్రతి ఒక్కరికి ఒక డెమో అనేది ఇస్తూ ఉంటుంది. అలా చాలా మందిని కలుస్తుంది, ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మందిని. అలా హీరోయిన్ అయితే డ్రింక్ చేస్తుంది, వాళ్ళతో మాట్లాడడానికి అన్నీ చేస్తుంది. ఇంకా అలా డ్రింక్ చేస్తూ ఒకరోజు నడుచుకుంటూ వస్తుంది అనమాట. అలా మాట్లాడుతూ ఉంటుంది, నేను మీకు ప్రపోజల్ అనేది పెట్టాను కదా ఏంటి అని చెప్పి. ఇదంతా దూరం నుంచి మన హీరో అయితే చూస్తూ ఉంటాడు, మన హీరోయిన్ అంతలా కష్టపడుతుందని చెప్పి. వాళ్ళైతే మేము తర్వాత కాంటాక్ట్ అవుతాం అని చెప్పి హీరోయిన్ ఫోన్ అనేది పెట్టేస్తారన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్కి అయితే తను తాగేసి ఉండడం వల్ల స్లిప్ అయి పడిపోతాయి తన వస్తువులన్నీ. ఇంకా అలానే తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా హీరో అయితే హెల్ప్ చేయడానికి వెళ్దాం అనుకుంటాడు, కానీ హీరో అయితే హెల్ప్ చేయలేకపోతాడు. హీరోకి అయితే హీరోయిన్ చెప్పిన ప్రతి ఒక్క మాట గుర్తొస్తుంది, ఇప్పటి నుంచి మనం స్ట్రేంజర్స్ లాగా ప్రవర్తిస్తాం, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని. ఇంకా అందుకే హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేకపోతాడు. ఏదో ఒకలాగా మన హీరోయిన్ అయితే వెళ్ళిపోతుంది. ఇదంతా దూరం నుంచి మన క్యూలింగ్ అయితే చూసి హీరో దగ్గరికి క్యూలింగ్ అయితే వస్తుంది. నువ్వు ఇక్కడ ఏంటి అని చెప్పి అడగగానే, నేను హీరోయిన్ చూడడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చాను అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి క్యూలింగ్ అయితే అంటది, నా చెల్లి ఫస్ట్లో తప్పు చేసింది, కానీ నువ్వు అంత అమాయకుడు అయితే కాదు, నువ్వు ఎలాంటి తప్పు చేయకుండా కూడా ఏమీ లేవు, నువ్వు తప్పులు అనేవి చేశావు, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ మీ ఇద్దరి రిలేషన్షిప్ కాపాడుకోవాలని చెప్పి చాలా గట్టిగా అయితే ప్రయత్నించింది, కానీ నువ్వు దానికి ఒప్పుకోలేదు. నువ్వు ఏం చేసావు అనేది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఎందుకని చెప్పి ఇప్పుడు తన మీద ఏదో కేర్ ఉన్నట్టు నటిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు చేసింది చాలు, తన వెనకాలైతే తిరగాల్సిన అవసరం నీకైతే లేదు అని అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, నేను తనకి హెల్ప్ చేస్తానని చెప్పాను, కానీ తనకి నా హెల్ప్ ఏమీ అవసరం లేదని అయితే చెప్తుంది. ఒకసారి నువ్వు తనతో మాట్లాడొచ్చు కదా అని అనగానే, నా చెల్లి క్లియర్గానే చెప్పింది కదా అవసరం లేదని, నేను ఎందుకు మాట్లాడతాను, తను అక్కర్లేదంటే నన్ను నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు అని అర్థం, తనకి నీ డబ్బుతో అవసరం లేదు, అయినా నువ్వు ఇక్కడికి రా మాకు అని చెప్పి ఇక్కడ క్యూలింగ్ అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా హీరోకి ఏమీ అర్థమవుదు. ఇక్కడ మన హీరోయిన్ అయితే ఒక అతనితో మాట్లాడుతూ ఉండడంతో ఇక్కడ జాంగ్లింగ్ అయితే చూస్తాడు. హీరోయిన్ ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి అనుకొని ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి మిస్సు అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే వెనక్కి తిరిగి చూస్తుంది. జాంగ్లిన్, ఇక్కడ మీరేంటి అని అనగానే, నాకు ఇక్కడ ఒక మీటింగ్ ఉంది అందుకే వచ్చాను, బహుశా మీరు ఒక ఇన్వెస్టర్ కోసం చూస్తున్నారా ఏంటి అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ కూడా అంటది, అవును నేను ఇన్వెస్టర్ కోసమే చూస్తున్నాను అని చెప్పి. కానీ అక్కడైతే సూ అంటాడు, ఎందుకోసం అని అనగానే, ఇదిగో నా యాన్ స్టూడియో కోసం, నేను ఇప్పుడు కొత్తగా ఒక బిజినెస్ అనేది పెట్టాను, అది క్లాతింగ్ బిజినెస్ అని అనగానే, మీరు నాతో జోక్ చేస్తున్నారా ఏంటి, అయినా మీకు ఇన్వెస్టర్ దొరకపోవడం ఏంటి మేడం అని అనగానే, నేను జోక్ చేయట్లేదు, చచ్చి అంత సీరియస్గా ఉన్నాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. అలా అనేసరికి ఇక్కడైతే అంటాడు, నాకు తెలిసినంత వరకు నీకు హీరోకి ఏవో గొడవలు అవుతున్నాయని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి, మీరు డివోర్స్ కూడా తీసుకుంటున్నారని అనుకుంటున్నానే, అయినా నీ ప్రాజెక్ట్ ఏంటో ఒకసారి చూడాలని అనుకుంటున్నా అని చెప్పి ఒక ఫైల్ అయితే తీసుకొని ఆ ప్రాజెక్ట్ అనేది చూస్తూ ఉంటాడనమాట. ఓకే, క్లాతింగ్ బిజినెస్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్కి సంబంధించినంత వరకు జాంగ్లింగ్ అంతే ప్రతి ఒక్కటి చూస్తాడు. హీరోయిన్ అయితే అంటది, నేను ఇది ఆఫ్లైన్ మార్కెట్లోనే అమ్మాలని చెప్పి అనుకుంటున్నా, సో నాకు కావాల్సిన ప్రొడక్షన్ టీం కూడా కావాలి అని అనగానే హీరోయిన్ అయితే అంటది, మీకు ఏమైనా ఆలోచన ఉంటే చెప్పొచ్చు కదా అని చెప్పి జాంగ్లిన్ అడగగానే జాంగ్లిన్ అయితే అంటాడు, నాకు తెలిసినంత వరకు 100K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రపంచంలో 1.55K మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తే బాగానే ఇక్కడ రీచ్ అనేది వస్తుంది, దానికి తోడు 4000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ మందే ఉన్నారు, 8 మిలియన్ పీపుల్స్, అండ్ 1K అంటే చెప్పక్కర్లేదు చాలామంది. మీరు కనుక ఇక్కడ అంతే స్టాండర్డ్గా ఉండాలనుకుంటే రోజు మొత్తంలో 8 మిలియన్ వీడియోస్ అయితే మీరైతే పోస్ట్ చేయాలి, అది పోస్ట్ చేయడం ఒక మనిషి వల్ల అయితే కాదు, అందుకే నేను మీకు ఒక గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ మాత్రమే చెప్పగలను, మీ ప్రాజెక్ట్కి ఆల్ ద బెస్ట్ అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, సరే మీరు చెప్పారు కదా, అయినా సరే మా డిజైన్స్ బాగానే ఉన్నాయి అని చెప్పి అనగానే, అవును మీ డిజైన్స్ బాగానే ఉన్నాయి, కానీ దాంట్లో మీ యూనిక్నెస్ అనేది కనిపించట్లేదు, ఎలా ఉందంటే మనిషి ఉన్నాడు కానీ దాంట్లో సోల్ లేనట్టు, ప్రతి ఒక్కరికి ఒక సోల్ అండ్ యూనిక్నెస్ అయితే
అయితే ఉంటుంది, కానీ మీరు అది పాటించట్లేదు. దానివల్లే నేను చెప్పగలను, బిజినెస్ అనేది కరెక్ట్గా చేయకపోతే మీరు రిస్క్లో ఉన్నట్టే. మీరు రిస్క్ చేయడం కన్నా డ్రాప్ అవ్వడం మంచిది కదా అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటుంది, మీరు ఏదైతే చెప్పారో దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటా, నేను డ్రాప్ అవ్వాలని అనుకోవడం లేదు అని అనగానే ఇక్కడ జాంగ్లిన్ అయితే అంటాడు, ఏ ఇన్వెస్టర్ అయినా కీ ఫోకస్ మీద పెడతాడు. ఆ కీ ఫోకస్ ఏరియా అనేది మంచి స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఇన్వెస్టర్ అనేది పెట్టగలుగుతాడు. ₹1 ₹2 కావాలనుకుంటాడు ఏ ఇన్వెస్టర్ అయినా. ఆ రూపాయి పోతుందంటే చాలా కష్టం. కానీ నేను ఒకటైతే చెప్పగలను, మీ ప్రాజెక్ట్ అనేది చాలా సాలిడ్గా ఉంది, కానీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్కి ఇన్వెస్టర్ అయితే దొరుకుతాడు త్వరలోనే అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట, మీరు కూడా ఒక ఇన్వెస్టరే కదా, ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో చూసేసరికి ఈ ప్రాజెక్ట్కి మీరు ఇన్వెస్ట్ చేయగలరా అని చెప్పి హీరోయిన్ అయితే అడిగేసరికి ఇక్కడైతే జాంగ్లింగ్ అంటాడనమాట, ఒక ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో చూసేసరికి కరెంట్ ఉన్న స్టేట్కి నేనైతే ఈ ప్రాజెక్ట్కి ఏ మాత్రం ఇన్వెస్ట్ చేయలేను, డైరెక్ట్ నో అయితే చెప్పగలను అని అనగానే హీరోయిన్ అయితే ఓకే థ్యాంక్స్ అని చెప్పి అంటదన్నమాట. కానీ నేను మాత్రం నీకు ఒక మంచి ఫోటోగ్రఫీ అయితే చేయగలను, అండ్ దానికి తోడు నేనైతే మీకు ఒక స్టూడియోని కూడా ఇవ్వగలను, నా కనెక్షన్స్ అనేవి మీకు ఫ్రీగా అయితే యూటిలైజ్ చేయగలను అని చెప్పి జాంగ్లింగ్ అయితే అంటాడు. ఈ మాటకి హీరోయిన్ అయితే అయ్యో అవునా, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అంటది. కానీ ఇక్కడ జాంగ్లింగ్ అయితే అంటాడు, నాకు థ్యాంక్స్తో ఏం అవసరం లేదు, కానీ నాకు ఒకటి చాలు, నీ వీచాట్లో నన్ను యాడ్ చేసుకో అని అనేసరికి మన హీరోయిన్ కూడా తప్పకుండా యాడ్ చేసుకుంటా అని చెప్పి ఇంకా తను కూడా వీచాట్లో అయితే యాడ్ చేసుకుంటా అనమాట జాంగ్లిన్ని. ఇక్కడ మిస్టర్ చాంగ్ అనే పర్సన్ అయితే రష్యన్ పర్సన్ అయితే గెలుస్తాడు. ఇతనైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నమాట. ఇతనితో అయితే ఇన్వెస్ట్ చేయమని చెప్పి పిలిచేసరికి అతనైతే అంటాడు, నేను నా వైఫ్తో వెకేషన్కి అయితే వెళ్తున్నా, వెకేషన్ తర్వాత ఏ మాట అనేది మీకు చెప్తానని. మన హీరో కూడా ఆ రష్యన్ ఇన్వెస్టరే కావాల్సి అయితే వస్తాదన్నమాట. అతని గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. ఇంకా అప్పుడే అందులో తెలిసేది ఏంటంటే అతనికి అతని భార్య అంటే చాలా ఇష్టం, అతని భార్యని చాలా కేర్ చేస్తాడు, అండ్ భార్యాభర్తల రిలేషన్ బట్టే అతని ఏదైనా అంచనా వేస్తాడని, అండ్ భార్యాభర్తలు ఎప్పుడు ట్రస్ట్వర్తీ పార్ట్నర్స్ కింద ఉండాలి అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ హెల్ప్ కావాల్సి వస్తుందని హీరోకి అయితే అర్థమయ్యి హీరోయిన్కి మెసేజ్ చేయాలనుకుంటాడు, కానీ హీరోయిన్కి అయితే ఏమాత్రం మెసేజ్ చేయడు. ఇక్కడ మన హీరోయిన్ అయితే ఫుల్ ఫోటోషూట్లో అయితే బిజీగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా డ్రెస్ని యూనిక్నెస్తో కలుపుతూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్కి హెల్ప్ ఇంకా జాంగ్లింగ్ కూడా ఉంటాడు. ఇంకా జాంగ్లింగ్ కూడా హీరోయిన్కి సలహాలు అయితే ఇస్తూ ఉంటాడనమాట. జాంగ్లిన్ అయితే అంటాడు, నీకు ఈ షూటింగ్ ఎన్విరాన్మెంట్ బాగా నచ్చిందా అని చెప్పి హీరోయిన్ని అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, థ్యాంక్స్, నాకు చాలా బాగా నచ్చింది, మీరు నాకు సపోర్ట్ చేసినందుకు నేను చాలా రుణపడి అయితే ఉంటాను జాంగ్లింగ్ అని చెప్పి అనగానే ఇంకా జాంగ్లింగ్ అయితే అంటాడు, ఇక్కడ ఏసీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, నీకు చలి వేస్తుందేమో, ఇదిగో కోట్ కప్పుకో అని చెప్పి తన కోట్ కప్పబోయేసరికి మన హీరోయిన్ అయితే నేను మీకు ఒక డిజైనర్స్ అనేవి చూపించాలి, మీకు టైం ఉంది కదా అని చెప్పి అక్కడి నుంచి అయితే వేగలేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. జాంగ్లిన్కి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా జాంగ్లిన్ అయితే హీరోయిన్తో అంటాడనమాట, అమ్మాయిలు ఎప్పుడు ఎందుకని చెప్పి ఏ ఆఫర్ ఇచ్చినా తీసుకుంటారు కదా, నువ్వెందుకు ఆఫర్స్ తీసుకోవడం లేదు, అండ్ హ్యాండ్ షేక్ కూడా చాలా కష్టంగా ఉంది నీతో అని అనగానే మీ మాటలు కొంచెం పోయట్రీలా ఉన్నాయి, మీ పోయట్రీని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అనుకుంటా అని చెప్పి హీరోయిన్ కొంచెం ఎటకారంగా అయితే మాట్లాడుతుంది అనమాట. జాంగ్లిన్కి అర్థమైపోతుంది. ఇంకా జాంగ్లిన్ అయితే అంటాడు, నీ భర్త లాంటి హోమింగ్ మనుషులకైతే ఇక్కడ ఎమోషనల్ అండ్ జెన్యూన్ ఎమోషనల్స్ అనే వాటికి అటాచ్మెంట్సే ఉండవు, వాళ్ళు ఎప్పుడు ప్రొఫెషనల్ లైఫ్తోనే ఏదైనా కంపేర్ చేస్తాడు, కానీ నువ్వెందుకని చెప్పి అలా ఉండవు, అయినా సరే నీకు కనుక నీ భర్త ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగిందంటే చెప్పు, నేనైతే నీకు హెల్ప్ చేస్తాను ఓకేనా అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ అయితే అంటది, మీరు ఇప్పటికీ నాకు చాలా హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్, అండ్ మీరు జెన్యూన్గా నాకు హెల్ప్ చేస్తున్నందుకు నేను రుణపడి అయితే ఉంటాను, కానీ ఇప్పుడు మీ హెల్ప్ అయితే నాకు అవసరం లేదు దీని విషయంలో అని చెప్పి అంటారు. అండ్ మీరు చాలా అవుట్ స్టాండింగ్ పార్ట్నర్ కూడా, మీరు చిన్న వాటిలో కూడా నమ్మి నన్ను అయితే ట్రస్ట్ చేస్తున్నారు, మీ నమ్మకాన్ని నేను కోల్పోవాలని అనుకోవడం లేదు, ఈ బిజినెస్ని ఎలాగైనా నేను హై రేంజ్లో అయితే నిలబెడతాను, నన్ను నమ్మండి అని వెళ్ళిపోతుంది అనమాట. జాంగ్లిన్ హీరోయిన్ని చూసి ఎందుకు ఇంత బాగా నచ్చేస్తున్నావు నాకు అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ మన హీరో అయితే హీరోయిన్కి కాల్ చేస్తున్నప్పుడు హీరోయిన్ అయితే ఫోన్ మాట్లాడుతుంది. ఇదంతా మన క్యూలింగ్ అయితే గమనించి వెంటనే హీరోయిన్ దగ్గరికి వచ్చి వాడికి ఏం కావాలంట అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే చెప్తుంది, హీరోకి నా హెల్ప్ అయితే కావాలంట, అందుకోసమే నన్ను పిలిచాడు అని చెప్పి అనగానే క్యూలిన్ అయితే అంటది, వాడికి హెల్ప్ కావాలంటున్నావంటే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా, మళ్ళీ వాడి ముఖం చూడాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, నాకు తెలిసినంత వరకు తను ఎంతో ఇబ్బందిలో ఉంటే గానీ అడగడు, నేనంతా హ్యాండిల్ చేయగలనే, నువ్వేమీ కంగారు పడమాకు అని చెప్పి అంటది. ఇంకా వెంటనే ఇంటికి అయితే వెళ్తుందన్నమాట. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మ్యారేజ్ ఫోటో అయితే అక్కడ ఉండదు, దాని బదులు వేరేదైతే ఉండడం చూస్తుందన్నమాట. హీరో అయితే అడుగుతాడు, అవును నువ్వు బిజినెస్ పెట్టావు కదా, స్టార్ట్అప్ బిజినెస్ ఎలా నడుస్తుంది, అంతా బాగానే ఉందా అని అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, మాటలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలా, మీరేదో పాయింట్ చెప్పాలన్నారు కదా, స్ట్రైట్గా ఏ పాయింట్ అనేది ముఖం మీద చెప్పండి అని అనగానే హీరోయిన్ అయితే ఆ మాటకి హీరో అయితే
అంటాడు, ఇక్కడ నేను ఒక బిజినెస్ డీల్ అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చాను. నీకు ఫండ్స్ కావాలని తెలుసు, సో నేను నీకు ఫండ్స్ ఇష్యూ అనేది సాల్వ్ చేస్తాను. నీకు ఎంత ఫండ్ కావాలో చెప్పు, అంత ఫండ్ నేను ఇస్తాను అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇది మంచి ఆపర్చునిటీ, వదులుకో మాకు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, ఇక్కడ నాకు కాదు కదా ప్రాబ్లం ఉన్నది, మీకు ప్రాబ్లం అయితే ఉంది, మీకు కదా హెల్ప్ కావాలి. అయినా సరే మీరు ఇక్కడ సుపీరియారిటీ కింద యాక్ట్ చేస్తున్నారేంటి, కొంచెం తగ్గితే బాగుంటుంది కదా హెల్ప్ అడిగినప్పుడు అని అనగానే ఇంకా మన హీరో కూడా కాళ్ళ మీద కాలు అనేది తీసి ఇంకా నార్మల్గా అయితే కూర్చుంటాడనమాట. అది నిజమేలే అని చెప్పి, ఒక రష్యన్ ఇన్వెస్టర్తో నేను కొలాబరేట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఆ రష్యన్ కపుల్స్ అయితే ఇక్కడ రీసెంట్గా ఒక హోటల్లో అయితే దిగుతున్నారు, దానికి నీ హెల్ప్ అనేది కావాలి. నువ్వు నాకు ఫ్రీగా ఏమీ చేయాల్సిన అవసరం అయితే లేదులే, అతనే ఎక్కువ ఫ్యామిలీకి అండ్ దేనికైనా ప్రయారిటీ ఇస్తాడని చెప్పి విన్నాను, అందుకోసమే నీ హెల్ప్ అడుగుతున్నా. అయినా నువ్వేమీ నాకు ఫ్రీగా కూడా ఏమీ చేయక్కర్లా, నువ్వు చేసిన దానికి నేను హెల్ప్ అయితే చేస్తా, అమౌంట్ కూడా పే చేస్తా అని చెప్పి అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే అంటదన్నమాట, సరే అయితే మీరన్నట్టే నేను అమౌంట్ అయితే తీసుకుంటా, నాకు 1 మిలియన్ యూన్ అయితే సరిపోతుంది అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఏంటి 1 మిలియనేనా అని అనగానే, ఏంటి మీకు ఇది నచ్చకపోతే ఇంకా ఎవరినైనా చూసుకోండి ఈ పాత్రలో, నేనైతే 1 మిలియన్ మించి ఎక్కువ తీసుకొని అనగానే నేను ఇంకా నీకు 10 మిలియన్ అనేది ఇవ్వాలని అనుకుంటున్నాను, షేర్ హోల్డర్ కింద కూడా నేను ఉంటాను అని చెప్పి హీరో అనేసరికి, నాకు ఇన్వెస్టర్ అవసరం ఏమాత్రం అవసరం లేదు, అయినా నాకు ఇన్వెస్ట్మెంట్ కూడా మీది అవసరం లేదు, మీ దగ్గర నుంచి నేను తీసుకోవాలనుకోవడంలా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరో కూడా ఏమీ మాట్లాడలేక సరేలే అని చెప్పి ఇంకా ఓకే అంటారు. ఇంకా నెక్స్ట్ డే వీలైతే బార్బీ కలర్ డ్రెస్ అనేది వేసుకొని ఇంకా కపుల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పి అనుకుంటారన్నమాట. ఇంకా అక్కడైతే మన హీరోయిన్ అయితే కొంచెం క్రింజ్గా అయితే ఓవర్ యాక్షన్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ అమ్మాయి అయితే అంటదన్నమాట, నాకు ఇలా బార్బీ కలర్ థీమ్ డ్రెస్సెస్ అంటే నచ్చవు, నాకు ట్వింక్లింగ్ రొమాన్స్ అంటే చాలా ఇష్టం అని అనగానే ఇది ఇద్దరు వింటారన్నమాట. సరే ప్లాన్ బి ఉంది కదా, ఏం అప్సెట్ అవ్వకూడదు అని చెప్పి ఇద్దరు అయితే ప్లాన్ బికి షిఫ్ట్ అవుతారు. ఇంకా ఆవిడకి నచ్చిన థీమ్లో అయితే రెడీ అయ్యి అక్కడికైతే వెళ్తారన్నమాట. ఇంకా కూడా ఇక్కడ బాగున్నారా అని చెప్పి పలకరించి ఇంకా లిఫ్ట్లో అయితే వెళ్తారు. వాళ్ళిద్దరు డ్రెస్ చాలా బాగుంది కదా అని చెప్పి ఆ రష్యన్ కపుల్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా రష్యన్ కపుల్స్ ఇద్దరు ఏ రూమ్లోకి అయితే వెళ్తాం అనుకుంటున్నారో అక్కడ హీరో వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళు అసలు అక్కడ రూమ్ కూడా తీసుకోరన్నమాట. ఇంకా ఎలాగైనా వీళ్ళకి డౌట్ వస్తుందేమో అని చెప్పి వాళ్ళకైతే దారి అనేది ఇచ్చేస్తారు, వెళ్ళండి మీరు అని చెప్పి. ఇంకా వాళ్ళైతే వెళ్ళేసరికి వాళ్ళ రూమ్ నెంబర్ అయితే తెలుసుకొని, ఓకే ఇప్పుడు ప్లాన్ సి అనేది వర్కౌట్ చేయాల్సిన టైం అయితే వచ్చింది అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు నార్మల్ కాస్ట్యూమ్స్ అయితే వస్తారన్నమాట. ఆ రష్యన్ కపుల్స్ ఎక్కడైతే రూమ్ తీసుకున్నారో ఆ ముందు రూమ్ అనేది వీళ్ళిద్దరూ అయితే తీసుకుని ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ రూమ్కి అయితే వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ వాళ్ళైతే చెప్తారు, మేము ఈ రూమే తీసుకున్నామని చెప్పి. ఇంకా వెంటనే హీరో అయితే రూమ్లోకి వెళ్ళి ఒక కేక్ అనేది ఆర్డర్ చేసి ఆ కేక్ మీద ఐ లవ్ యూ అని చెప్పి రాసి ఉండాలని అయితే చెప్తాడనమాట. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు కూడా అంటారు, కానీ రూమ్ నెంబర్ మాత్రం వాళ్ళదే చెప్పుకుంటా ఆ రష్యన్ కపుల్ది కావాలని చెప్తారు. ఇంకా డెలివరీ బాయ్ కూడా అక్కడికైతే ఆ కేక్ అనేది డెలివరీ చేస్తారు. ఆ రష్యన్ అబ్బాయి అయితే అంటాడు, నేనేమి ఆర్డర్ ఇవ్వలేదే, అయినా మీరు ఎందుకని ఇది తీసుకువచ్చారు, ఇది మా ఆర్డర్ కాదు అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే తన వైఫ్ అయితే వచ్చి, వావ్ ఈ కేక్ చాలా బాగుంది హనీ, నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నావు కదా, నాకు అర్థమైంది, ఈ సర్ప్రైజ్ నాకు బాగా నచ్చింది అని చెప్పి అనడంతో అతను ఏమీ చేయలేక కేక్ అయితే తీసుకుంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే కేక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు తిన్నారో లేదో చూసుకుందాం అని చెప్పి ఇంకా వాళ్ళ డోర్ దగ్గర చెవు అయితే పెడతారు. ఆ కేక్ వాళ్ళు తిన్నారని చెప్పి కన్ఫర్మ్ అయితే చేసుకున్నాక హీరో అయితే డోర్ నాక్ చేసి, నాకు తెలిసినంత వరకు నేను ఒక కేక్ అనేది ఆర్డర్ చేశా, కానీ వెయిటర్ అనేవాడు మీ దగ్గరికి తీసుకొచ్చినట్టున్నాడు, నేను అది నా భార్య కోసం ఆర్డర్ చేశాను అని చెప్పి అనగానే, అయ్యో కేక్ నేను తినేసానే ఇప్పుడు ఎలాగా అని చెప్పి తన వైఫ్ అయితే అంటదన్నమాట. అలా అనేసరికి ఇంకా హీరోయిన్ అయితే లోపలికైతే వెళ్ళిపోయి అయ్యో అనుకుంటుంది. సారీ అండి అని చెప్పి ఆవిడ అనగానే, అయ్యో సారీ ఎందుకులే అండి, అయినా అందమైన కేక్ అనేది అందమైన ఆడవాళ్ళు తినడానికే కదా, అయినా మీరు ఎంతో అందంగా ఉన్నారు, ఈ కేక్ మీకే బాగా సెట్ అవుతుంది అని చెప్పి ఆవిడనైతే పొగడతలతో ముంచేస్తుందన్నమాట. ఇంకా ఆవిడైతే అంటది, ఎలాగో మనం నలుగురు ఉన్నాం కదా, మనం నలుగురం కూర్చొని షేర్ చేసుకొని కేక్ అయితే తినచ్చులేండి అని చెప్పి ఆవిడ అనేసరికి మన హీరోయిన్ అయితే అంటది, అయ్యో ఇది కపుల్ కేక్ మాత్రమే, కపుల్ మాత్రమే తినాలి, అవును కదా హనీ, ఇది కపుల్ కేక్ కపుల్స్ తినాలి కదా, మనం కాదు కదా అని అనగానే, అవును హనీ మనం తినకూడదు, వాళ్ళు ఎలాగో తిన్నారు కదా, అయినా రేపొద్దుట నేను హోటల్ లెవెన్కి తీసుకువెళ్తానులే, అక్కడ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా ఆ కపుల్ కూడా అంటారన్నమాట, మేము కూడా రేపొద్దుట అక్కడికే వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం అని అనగానే, సరే అయితే మనం అక్కడ కలుద్దాంలే అని చెప్పి హీరోయిన్ అయితే వాళ్ళతో చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అని చెప్పి అంటారు. ఇక్కడ హీరో అయితే అంటాడు, నేను సోఫాలో పడుకుంటా, నువ్వు బెడ్ మీద పడుకో కంఫర్ట్గా అని అనేసరికి థ్యాంక్స్ అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇక్కడ హీరోయిన్ అయితే హీరో డ్రెస్సులు కూడా సదిరేద్దామని చెప్పి అనుకుంటది. కానీ అప్పుడే మన హీరోయిన్కి గుర్తొస్తుంది, వాళ్ళు డివోర్స్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, ఇద్దరికి సంబంధం లేదు అని చెప్పి. హీరోకి అయితే చెప్తుంది, నీ బట్టలు నువ్వే సదురుకో, నేనైతే సదరాలని
చెప్పి అనుకోవడం లేదు అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే అయితే హీరో హీరోయిన్ ఇద్దరు అయితే వాళ్ళిద్దరిని కలవడానికి అయితే వెళ్తారు. ఇంకా వాళ్ళు కూడా హీరో హీరోయిన్ అయితే వెల్కమ్ అయితే చేస్తారన్నమాట. ఇదంతా ఇక్కడ చెంగ్ అనే పర్సన్ అయితే చూస్తారు. ఇతని ఎవిడెన్స్ కోసం వెతుకుతూ ఉంటాడనమాట హీరోయిన్ వాళ్ళ డివోర్స్ కోసం అని. ఇక్కడ ఒక షో అయితే జరుగుతూ ఉంటది. హోస్ట్ అయితే చెప్తాడనమాట ఇక్కడ కపుల్ సింక్ లో గనక ఉండి వాళ్ళు పర్ఫెక్ట్ గా సింక్ లో ఉండి ఒకరికొకరు ఆన్సర్స్ అనేది చెప్పుకోగలిగితే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని. ఇక్కడ రష్యన్ కపుల్స్ ఇద్దరు అయితే ఇక్కడ సైకిల్ అనేది చేసేసరికి ఆమె అయితే ఆన్సర్స్ అనేవి చెప్తూ ఉంటది. అలా ఇద్దరు పర్ఫెక్ట్ సింక్ లో ఉంటారు. ఇంకా అప్పుడే హీరోయిన్ ని ఎవరో ఒకరు చూస్తున్నారని చెప్పి హీరో అయితే గమనించి ఇంకా వెంటనే హీరోయిన్ కి తన కోట్ అనేది కప్పుతాడనమాట. హీరోయిన్ కి ఏమీ అర్థమవదు. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది ఏమైంది సడన్ గా ఎందుకని ఇలా చేస్తున్నావు అని చెప్పి హీరోని అడిగేసరికి హీరో అయితే చెప్తాడు ఏమీ లేదు ఇక్కడ కొంచెం గాలి అనేది ఎక్కువగా వస్తుంది కదా అందుకే నీకు చలి వేయకూడదని చెప్పి ఇలా కప్పాను అని చెప్పి అనగానే కానీ ఇక్కడ గాలి ఏమీ లేదే ఇంకా చెప్పాలంటే చాలా వేడిగా ఉంది అని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి ఏమీ లేదు అయినా నీకు భర్త ఒకడు హెల్ప్ చేశాడంటే తన్ని అప్రిషియేట్ చేయాలి కానీ ప్రతిదీ ఇలా క్వశ్చన్ చేయకూడదు ఇదే కదా అని అనగానే సరే ఇప్పుడు నేను భార్యలా నడుచుకుంటాను కానీ ఇలాంటివి ఏమీ చేయకు అని చెప్పి కోట్ అనేది హీరో మీద విసిరేస్తుందన్నమాట. అయినా నీ యాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా చేస్తున్నావు అయినా నీ లిమిట్ అనేది క్రాస్ చేయమాకు అని చెప్పి హీరో అనేసరికి ఓహో ఒకవేళ నిన్ను నా లిమిట్ అనేది క్రాస్ చేస్తే నువ్వు నన్ను రీప్లేస్ చేస్తావా కావాలంటే నీకు నచ్చిన యాక్ట్రెస్ ని పెట్టుకొని అయితే నటించుకో భార్య కింద అని చెప్పి అనేసరికి హీరో అయితే అంటాడు నువ్వు మర్చిపోయావా ఏంటి మన ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంది ఆ కాంట్రాక్ట్ ప్రకారమే మన ఇద్దరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అని చెప్పి అనగానే ఆహో కాంట్రాక్ట్ మాత్రమే ఉంది కానీ నేను సబార్డినేట్ అయితే కాదు అది తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటది అని చెప్పి అంటది. అయినా నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావు నీకు నాకు తేడా ఏముందంటే ఇది మాత్రమే ఉంది అని చెప్పి హీరోయిన్ అయితే హీరోకి చెప్పేసరికి హీరోకి ఏం అర్థమవుదు ఎందుకు మళ్ళీ ఇదంతా స్టార్ట్ చేసిందని చెప్పి హీరోయిన్ అయితే అంటది అయినా మన ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు ఇప్పుడు మనకేమైనా రిలేషన్షిప్ ఉందంటే కేవలం డబ్బుతోనే నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు కాబట్టే కదా నటిస్తున్నా అని చెప్పి అనగానే అసలు నువ్వు ఎందుకని ఇవన్నీ ఇప్పుడు తీసుకొస్తున్నావు నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లా అని అనగానే ఏమీ లేదు నేను ప్రయత్నించాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు కానీ ఇప్పుడు నువ్వు ప్రయత్నిస్తున్నావు కానీ అది వర్కౌట్ అవ్వదని చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను అంతే అంతకు మించి ఏం లేదు ఇప్పుడు మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ లెక్క అని అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు నీ బిజినెస్కి నేను హెల్ప్ చేయాలనుకున్నా నీకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా కానీ నువ్వైతే ఇన్వెస్ట్ చేయనివ్వట్లేదు అనగానే ఓహో నువ్వు నాకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావా నాకు ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది క్యూలో అయితే ఉన్నారు నువ్వు కూడా లైన్లో నుంచో అని చెప్పి అంటది. హీరో హీరోయిన్ ఇద్దరు గేమ్లో అయితే ఉంటారు. హీరో అయితే అంటాడు నీ ఇన్వెస్టర్ ఎవరో నాకు తెలియాలి ఎవరు చెప్పు అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు. ఇక్కడ గేమ్ రూల్స్ అయితే చెప్తారు ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేయలేదో వాళ్ళ మీద నీళ్ళు అనేది కొట్టాలని. హీరోయిన్ అయితే చెప్తుంది ఫస్ట్ గేమ్ మీద ఫోకస్ చేయండి నా ఇన్వెస్టర్ మీద కాదు అని చెప్పి అనగానే మన హీరో అయితే వెంటనే హీరోయిన్ మీద నీళ్ళు అనేది కొడతాడు. ఇంకా మన హీరోయిన్ ఒప్పుకుంటుందా ఇంకంతే దొరికిందే ఛాన్స్ అని చెప్పి హీరో మీద నీళ్ళు కొడుతూనే ఉంటుంది. అలా కొట్టేసరికి హీరోకి అయితే చిరాకు అనేది వచ్చేస్తుంది అనమాట. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు అయితే మళ్ళీ ఇక్కడ సైకిల్ అనేవి చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ అయితే కరెక్ట్గా గెస్ చేస్తుంది అనమాట. హీరో ఏదైతే సైకిల్ చేశాడో దానికి ఇక్కడ యాక్షన్స్ అండ్ కరెక్టింగ్ గెస్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ అప్పుడే హీరోయిన్కి బ్యాండైడ్ అని చెప్పి వస్తుంది. ఇంకా బ్యాండైడ్ని ఎలా చెప్పాలని చెప్పి అనుకునేసరికి హీరోయిన్కి తన పాస్ట్లో హీరో తనకి బ్యాండైడ్ అయితే వేశాడు కదా అదైతే గుర్తొచ్చి ఒకే ఒక సైకిల్లో బ్యాండైడ్ అని అయితే చెప్తుంది అనమాట. ఇంకా వెంటనే హీరో అయితే గెస్ చేసేస్తాడు బ్యాండైడ్ అని. ఇంకా అంతే ఇంకా విత్ ఇన్ సెకండ్స్లో గెస్ చేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. మన హీరో కూడా షాక్ అయిపోతాడు. ఇంకా మన హీరోకి అర్థమవుతుంది హీరోయిన్ అంటే తనకి ఎంత ఇష్టమో అని చెప్పి. మన హీరోయిన్ అయితే అలా ఉండిపోతుంది అనమాట ఏం చెప్పాలో తెలియక. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది గాయ్స్.